హలో గాయ్స్, వెల్కమ్ టు ఐజబస్. ఈరోజు గ్రూప్ 2 పేపర్ 1 కి సంబంధించిన కీ అనాలిసిస్ అనేది చూడబోతున్నాం. సో లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు అవర్ టాపిక్. సో ఫస్ట్ వన్ వచ్చేసి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ ట్రూ. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఫస్ట్ స్టేట్మెంట్ ఏ వచ్చేసి శ్రీమతి సుధామూర్తి వాస్ నామినేటెడ్ టు ద రాజ్యసభ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇన్ మార్చ్ 2024. సో ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ అన్నమాట. తర్వాత చూసుకున్నట్లయితే ఆప్షన్ బి వచ్చేసి శ్రీమతి సుధామూర్తి ఈజ్ రైటర్ ఇన్ కన్నడ లాంగ్వేజ్. సో ఈ ఆప్షన్ కూడా కరెక్టే. ఆ తర్వాత ఆప్షన్ సి వచ్చేసి ఎం Bhargavan Snehalata was appointed as a Supreme Court judge by the President of India in April 2024. ఈ ఆప్షన్ కూడా కరెక్టే అన్నమాట. సో మనకు 3 ఆప్షన్స్ కరెక్ట్. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ సిఇఓస్ విత్ దేర్ కంపెనీస్ యాజ్ ఆఫ్ నవంబర్ 2024. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే సుందర్ పిచాయ్ ఇస్ ద సిఇఓ ఆఫ్ Google. ఆ తర్వాత సత్యం నాదెల్లా is the CEO of Microsoft. And next, Santanu Narayan is the CEO of Adobe. ఆ తర్వాత అరవింద్ కృష్ణ is the CEO of IBM. సో మనకు ఆన్సర్ చూసుకున్నట్లయితే 3412. సో మనకు 3412 ఆప్షన్ 2 అనేది కరెక్ట్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే the Nobel Prize in Physiology for the year 2024 was awarded to two scientists for ఎవరికి వచ్చిందంటే అంటే వాళ్ళు ఏ రీసెర్చ్ చేసినందుకు వచ్చిందంటే డిస్కవరీ ఆఫ్ మైక్రో ఆర్ఎన్ఏ అండ్ ఇట్స్ రోల్ ఇన్ పోస్ట్ ట్రాన్సిషనల్ జీన్ రెగ్యులేషన్. ఆ తర్వాత చూసుకున్నట్లయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ రిలేషన్ టు ఇండియాస్ పర్ఫార్మెన్స్ ఎట్ ప్యారిస్ పారాలింపిక్ గేమ్స్ 2024. సో ఆప్షన్ ఏ వచ్చేసి ఇండియా వన్ 29 మెడల్స్ ఇంక్లూడింగ్ 7 గోల్డ్ అండ్ 9 సిల్వర్ అండ్ 13 బ్రాంజ్. సో ఈ ఆప్షన్ అనేది కరెక్టే అన్నమాట. సో సెకండ్ బి ఆప్షన్ వచ్చేసి ఇండియా సెక్యూర్డ్ 14th ప్లేస్ అమంగ్ పార్టిసిపేటింగ్ నేషన్. సో ఇండియాది 14th ప్లేస్ కాదు, 18th ప్లేస్ అన్నమాట. సో ఆప్షన్ బి అనేది రాంగ్. సో ఆప్షన్ 2A ఓన్లీ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ తర్వాత ద న్యూలీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఆఫ్ శ్రీలంక సెప్టెంబర్ 2024 అనురాగ్ కుమార దిశాంతనేక బిలాంగ్స్ టు విచ్ పొలిటికల్ పార్టీ. ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన వారంటే జనతా విముక్తి పెరమున. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఇన్ రిలేషన్ టు ఆస్కార్ అవార్డ్స్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఆప్షన్ 1 సిలియన్ మర్ఫీ వన్ ద బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్ ఫర్ ద మూవీ ఓపెన్ హైమర్. సో ఈ ఆప్షన్ అనేది రాంగ్ అన్నమాట. ఎందుకంటే సిలియన్ మర్ఫీకి రాలేదు, జూనియర్ డౌనీకి రావడం జరిగింది అనమాట బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్. సో ఫిలిం వచ్చేసి ఓపెన్ హైమరే. ఆ తర్వాత ఆప్షన్ బి వచ్చేసి ఎమ్మా స్టోన్ వన్ ద బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ ఫర్ ద మూవీ పువర్ థింగ్స్. సో ఈ ఆప్షన్ అనేది కరెక్టే. ఆ తర్వాత క్రిస్టోఫర్ నోలన్ వన్ ద బెస్ట్ యాక్టర్ అవార్డ్. సో ఈ ఆప్షన్ కూడా కరెక్టే అన్నమాట. అండ్ ఆప్షన్ డి చూసుకున్నట్లయితే సారీ ఆప్షన్ సి వచ్చేసి క్రిస్టోఫర్ నోలన్ వన్ ద బెస్ట్ యాక్టర్ అవార్డ్. సో క్రిస్టోఫర్ నోలన్ కాదు, సెలెన్ మర్ఫీ అనేది. సో ఈ ఆప్షన్ సి అనేది రాంగ్. ఆ తర్వాత ద లాస్ట్ రిపేర్ షాప్ వన్ ద బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ఫిలిం అవార్డ్. సో ఈ ఆప్షన్ కూడా కరెక్ట్. సో ఓన్లీ బి అండ్ డి ఆర్ ట్రూ. సో మనకు ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ ట్రూ. ఆప్షన్ ఏ వచ్చేసి ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ సక్సెస్ఫుల్లీ launched the మిషన్ దివ్యాస్త్ర ఇన్ మార్చ్ 2024. సో ఈ ఆప్షన్ అనేది రాంగ్. ఇస్రో కాదు, డిఆర్డిఓ సక్సెస్ఫుల్ గా లాంచ్ చేయడం జరిగింది. సో సెకండ్ ఆప్షన్ వచ్చేసి ద లేటెస్ట్ వేరియంట్ ఆఫ్ అగ్ని 5 మిసైల్ ఈస్ ఎక్విప్డ్ విత్ ఎంఐఆర్వి మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ టెక్నాలజీ. సో ఈ ఆప్షన్ అనేది కరెక్ట్. ఆ తర్వాత ఇండియా ఇస్ ద ఫస్ట్ కంట్రీ టు హ్యావ్ ఎంఐఆర్వి ఎక్విప్డ్ మిసైల్. సో ఈ ఆప్షన్ అనేది రాంగ్. ఎందుకంటే ఆల్రెడీ రష్యా అండ్ యుఎస్ఏ కూడా ఈ ఎంఐఆర్వి ఎక్విప్డ్ మిసైల్స్ అనేది ఉండడం జరిగింది. ఆ తర్వాత ఆప్షన్ డి చూసినట్లయితే అగ్ని 5 ఈజ్ ఏ క్రూజ్ మిసైల్. సో ఈ ఆప్షన్ అనేది రాంగ్. ఎందుకంటే అగ్ని 5 అనేది బ్యాలిస్టిక్ మిసైల్ అన్నమాట. సో ఈ ఆప్షన్ డి అనేది రాంగ్. సో మనకు ఓన్లీ ఆప్షన్ బి మాత్రమే కరెక్ట్. సో ఆప్షన్ 1 ఇస్ ద రైట్ ఆన్సర్.
ఆ తర్వాత చూస్తున్నట్లయితే మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇన్ రిలేషన్ టు 70th నేషనల్ ఫిలిం అవార్డ్స్ 2024. ద బెస్ట్ ఫీచర్ ఫిలిం వచ్చేసి అద్దం. ఆ తర్వాత బెస్ట్ యాక్టర్ వచ్చేసి రిషబ్ శెట్టి. ఆ తర్వాత బెస్ట్ డైరెక్టర్ వచ్చేసి సురాజ్ బర్జాతియా. ఆ తర్వాత బెస్ట్ పాపులర్ ఫిలిం వచ్చేసి కాంతార. సో మనకు ఆప్షన్స్ వచ్చేసి టూ సారీ 3, 1 అండ్ 5, 2. 3, 1 అండ్ 5, 2. సో మనకు ఆప్షన్ 3 అనేది కరెక్ట్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఆర్ ట్రూ ఇన్ రిలేషన్ టు నారీ శక్తి వందన్ ఆధిన్యం 2023. సో ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే నారీ శక్తి వందన్ ఆధిన్యం 2023 seeks to reserve one-third of total seats for women in both houses of parliament and state legislative assemblies. సో ఈ నారీ శక్తి వందన్ ఆధిన్యం 2023 ప్రకారం ఉమెన్ కి పార్లమెంట్ లోను ఆ తర్వాత స్టేట్ లెజిస్లేటివ్ అసెంబ్లీలో 1/3 ఆఫ్ సీట్స్ అనేది రిజర్వ్ చేయాలి అని చెప్పేసి ఈ యాక్ట్ అనేది చెప్పడం జరుగుతుంది. సో ఇట్ వాజ్ ద 104th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఇది 104th కాదు 106th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ కాబట్టి ఆప్షన్ బి అనేది రాంగ్. సో ఓన్లీ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఆ తర్వాత నెక్స్ట్ చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్ విత్ రిగార్డ్ టు ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023 విచ్ వేర్ హెల్డ్ ఇన్ జనవరి 2024. సో ఆప్షన్ ఏ చూసుకున్నట్లయితే దే వేర్ హెల్డ్ ఇన్ 4 cities ఆఫ్ తమిళనాడు. సో ఈ ఆప్షన్ అనేది కరెక్ట్. ఆ తర్వాత ఆప్షన్ బి చూసుకున్నట్లయితే కన్వెన్షనల్ స్పోర్ట్స్ సచ్ as బ్యాడ్మింటన్ అండ్ వాలీబాల్ వేర్ ఎ పార్ట్ ఆఫ్ ద గేమ్. సో ఈ ఆప్షన్ కూడా కరెక్టే అన్నమాట. వాలీబాల్ అండ్ బ్యాడ్మింటన్ కూడా ఈ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో ఆడడం జరుగుతుంది. ఆ తర్వాత దిస్ ఈస్ ద సెకండ్ టైమ్ దట్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ వేర్ హెల్డ్ ఇన్ సౌత్ ఇండియా. సో ఈ ఆప్షన్ అనేది రాంగ్ ఎందుకంటే ఇదే ఫస్ట్ టైం సౌత్ ఇండియాలో ఈ ఖేలో ఇండియా గేమ్స్ అనేది జరగడం. సో మొత్తం టోటల్ గా 6 ఎడిషన్స్ అనేది జరగడం జరిగింది. సో ఈ 6th ఎడిషన్ మాత్రమే తమిళనాడులో జరిగింది అనమాట, అంటే నార్త్ ఇండియాలో జరిగింది. ఆ తర్వాత ట్రెడిషనల్ స్పోర్ట్స్ సచ్ as కబడ్డీ అండ్ యోగాసన వేర్ పార్ట్ ఆఫ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2023. సో ఈ ఆప్షన్ కూడా కరెక్టే అండ్ ఏబిడిఆర్ ట్రూ. సో ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ వాజ్ అపాయింటెడ్ యాజ్ అ న్యూ కాంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ ఆఫ్ ఇండియా ఇన్ నవంబర్ 2024. సో ఆప్షన్ వచ్చేసి కె సంజయ్ మూర్తి. ఆ తర్వాత where did the 13th ministerial conference of the World Trade Organization take place during February March 2024? దీని ఆన్సర్ వచ్చేసి 3 అబుదాబి. ఆ తర్వాత statement is or true with regard to IITs. Which of the following statement to establish the first campus of IIT Delhi in అబు ధాబి ఇన్ 2023? సో ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అన్నమాట. ఆ తర్వాత బి ఐఐటి మద్రాస్ ఓపెన్ ఇట్స్ ఆఫ్ షోర్ క్యాంపస్ ఇన్ జంజిబార్ ఇన్ 2023. సో ఈ ఆప్షన్ కూడా కరెక్టే అన్నమాట. సో ఇక్కడ చూసినట్లయితే బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. సో మనకు నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ announced to exempt 100% from road tax and registration fee. So ఈ ఆప్షన్ అనేది కరెక్ట్. The tax exemption for EVs is applicable to both Greater Hyderabad Municipal Corporation and non-GHMC areas. So ఈ ఆప్షన్ కూడా కరెక్టే అన్నమాట. The exemption benefits are available for 3 years until December 31, 2027. సో ఈ ఆప్షన్ అనేది రాంగ్ అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్స్ ఈజ్ ఆర్ కరెక్ట్ అని అడగడం జరుగుతుంది. సో మనకు ఓన్లీ ఏ అండ్ బి ఆర్ ట్రూ. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆ తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈస్ ఆర్ ట్రూ ఇన్ రిలేషన్ టు యునెస్కోస్ క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్? సో ఆప్షన్ ఏ వచ్చేసి కోజికోడ్ ఇన్ కేరళ ఇంక్లూడెడ్ యాజ్ ఎ సిటీ ఆఫ్ లిటరేచర్ ఇన్ 2023. సో ఈ ఆప్షన్ కరెక్టే. ఆ తర్వాత జోధ్పూర్ ఇన్ రాజస్థాన్ వాజ్ ఇంక్లూడెడ్ యాజ్ ఎ సిటీ ఆఫ్ మ్యూజిక్ ఇన్ 2023. సో ఈ ఆప్షన్ అనేది రాంగ్.
గ్వాలియర్ని ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఓన్లీ ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆ తర్వాత విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ అజ్యూమ్ ద చార్జెస్ యాజ్ ద న్యూ క్యాబినెట్ సెక్రటరీ ఆఫ్ ఇండియా ఇన్ ఆగస్ట్ 2024. ఆప్షన్ వచ్చేసి డాక్టర్ టివి సోమనాథన్. ఆ తర్వాత arrange the following states in ascending order based on number of assembly seats in each state as of March 2024. సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే అసెండింగ్ ఆర్డర్ అంటే చిన్న నుంచి పెద్దగా అరేంజ్ చేయమని అని అడగడం జరుగుతుంది అనమాట. సో మనకు ఫస్ట్ ప్లేస్ లో ఆ, అస్సాం ఉందన్నమాట, ఆ తర్వాత తెలంగాణ, ఆ తర్వాత ఛత్తీస్గఢ్, ఆ, ఆ, ఆ తర్వాత జార్ఖండ్ అండ్ ఉత్తరాఖండ్. సో అన్నిటికన్నా లీస్ట్ లో ఉన్నది ఉత్తరాఖండ్, ఆ తర్వాత జార్ఖండ్, ఛత్తీస్గఢ్, తెలంగాణ అండ్ అస్సాం. సో మీకు అసెంబ్లీ సీట్స్ అస్సాంలో ఎన్ని ఉంటాయో కమెంట్ చేయండి. సో మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పాను కదా, అస్సాంలో హైయెస్ట్ ఉండడం జరిగింది అని. సో మనకు తెలంగాణలో ఆల్రెడీ మనకు తెలిసిందే 119 ఉంటాయి. సో 119 కన్నా అస్సాంలో ఎక్కువ ఉన్నాయి, ఎంతనో కమెంట్ చేయండి. ఆ తర్వాత నెక్స్ట్ చూసుకున్నట్లయితే మ్యాచ్ ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్ విత్ దర్ డెవలపర్స్. సో చాట్ జీపీటీ వచ్చేసి ఓపెన్ ఏఐ డెవలప్ చేయడం జరిగింది. ఆ తర్వాత జెమినై బార్డ్ వచ్చేసి గూగుల్, ఆ తర్వాత అలెక్సా వచ్చేసి అమెజాన్ అన్నమాట. సో మనకు ఆప్షన్స్ వచ్చేసి 3, 4 అండ్ 2. సో ఆప్షన్ 1 is the right answer. తర్వాత which of the following statement is are true in relation to the second edition of Oceanographer and Hydrographers Conference under the umbrella of the Colombo Security Conclave? So option A వచ్చేసి it was held in the National Institute of ఓషియోనోగ్రఫీ ఇన్ విశాఖపట్నం. సో ఈ ఆప్షన్ అనేది రాంగ్. ఆ తర్వాత ద కాన్ఫరెన్స్ వాస్ హెల్డ్ ఎట్ చెన్నై అండ్ హైదరాబాద్ ఇన్ జనవరి 2024. సో ఈ ఆప్షన్ అనేది ట్రూ. ఆ తర్వాత ద పార్టిసిపెంట్ డిస్కస్డ్ ఆన్ ద థీమ్ ఆఫ్ అవర్ ఓషియన్ ఈజ్ అవర్ ఫ్యూచర్. సో ఈ ఆప్షన్ కూడా కరెక్టే. ఆ తర్వాత డెలిగేట్స్ ఫ్రమ్ మాల్దీవ్స్ అండ్ ఆస్ట్రేలియా పార్టిసిపేటెడ్ ఇన్ ద కాన్ఫరెన్స్. సో ఈ ఆప్షన్ అనేది రాంగ్ అన్నమాట. సో మనకు ఓన్లీ బి అండ్ సి ఆర్ ట్రూ. సో ఆప్షన్ 1 ఇస్ ట్రూ, కరెక్ట్ ఆన్సర్. ఆ తర్వాత which of the following statements are true in relation to North Atlantic Treaty Organization? So option A వచ్చేసి as of March 2024 NATO has 32 member countries. సో ఈ ఆప్షన్ అనేది కరెక్టే. ఆ తర్వాత స్వీడన్ జాయిన్డ్ నాటో ఇన్ 2024. సో ఈ ఆప్షన్ కూడా కరెక్టే. ఆ తర్వాత నాటో హెడ్ క్వార్టర్స్ ఈస్ లొకేటెడ్ ఎట్ ప్యారిస్. సో ఈ ఆప్షన్ అనేది రాంగ్, ఎందుకంటే నాటో యొక్క హెడ్ క్వార్టర్స్ బెల్జియంలో ఉండడం జరిగింది. ఆ తర్వాత స్విట్జర్లాండ్ ఈజ్ ఎ నాటో మెంబర్. సో స్విట్జర్లాండ్ ఈజ్ నాట్ ఎ నాటో మెంబర్. సో ఈ ఆప్షన్ ఈస్ రాంగ్. సో మనకు ఓన్లీ ఏ అండ్ బి ఆర్ ట్రూ. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత 21 అరేంజ్ ద ఫాలోయింగ్ పొలిటికల్ పార్టీస్ ఇన్ అసెండింగ్ ఆర్డర్ based on percentage of votes secured by these parties out of total votes polled in general elections of Telangana State Assembly held on 30th November 2023. సో మనకు ఫస్ట్ ఎక్కువ సెక్యూర్ చేసింది ఏంటంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఆ తర్వాత భారత్ రాష్ట్ర సమితి, సెకండ్ ప్లేస్ లో భారత్ రాష్ట్ర సమితి, ఆ తర్వాత నెక్స్ట్ బీజేపీ, ఆ తర్వాత నెక్స్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఉండడం జరిగింది. సో మనకు అసెండింగ్ ఆర్డర్లు అడిగినారు కాబట్టి చిన్న నుంచి పెద్ద అరేంజ్ చేయాలి కాబట్టి సో మనకు ఫస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ, ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ, ఆ తర్వాత భారత్ రాష్ట్ర సమితి అండ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. సో మనకు ఆప్షన్ వచ్చేసి ఆప్షన్ ఆప్షన్ 1 అన్నమాట. ఆ తర్వాత చూసుకున్నట్లయితే in which of the following cities was Semicon India 2024 held for shaping the semiconductor future? సో మనకు ఆన్సర్ వచ్చేసి గ్రేటర్ నోయిడా. ఆ తర్వాత which of the following states ranked first for the second consecutive year in the State Food Security Index 2024 of the Food Safety Standard Authority of India? ఆన్సర్ వచ్చేసి 3 కేరళ. నెక్స్ట్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ రిలేషన్ టు ఆపరేషన్ ద్రోణగిరి. సో దీని ఆన్సర్ వచ్చేసి
సో ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ఇట్ ఈస్ ఎ పైలట్ ప్రాజెక్ట్ అండర్ ద నేషనల్ జియోస్పేషియల్ పాలసీ 2022. సో ఈ ఆప్షన్ అనేది కరెక్టే. ఆ తర్వాత ఇట్ ఈస్ ఎ న్యూ ప్రాజెక్ట్ అండర్ ద మినిస్ట్రీ ఆఫ్ యూత్ అఫైర్స్ అండ్ స్పోర్ట్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో ఈ ఆప్షన్ అనేది రాంగ్ అన్నమాట. ఎందుకంటే మినిస్ట్రీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ దీని గురించి చూసుకోవడం జరుగుతుంది. ఆ తర్వాత చూసినట్లయితే ఇట్ వాస్ లాంచ్డ్ ఇన్ నవంబర్ 2024. సో ఈ ఆప్షన్ కూడా కరెక్టే. ఇన్ ద ఫస్ట్ ఫేజ్ ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్ ఇన్ ఉత్తరప్రదేశ్, హర్యానా, అస్సాం, ఆంధ్రప్రదేశ్ అండ్ మహారాష్ట్ర. సో ఈ ఆప్షన్ కూడా కరెక్టే అన్నమాట. సో మనకు ఏ, సి అండ్ డి ఆప్షన్స్ ఆర్ ట్రూ. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత చూసుకున్నట్లయితే క్రొనలాజికలీ అరేంజ్ ద ఫాలోయింగ్ ప్యాలెసెస్ అకార్డింగ్ టు ద ఇయర్ ఆఫ్ బిగినింగ్ ఆఫ్ దేర్ కన్స్ట్రక్షన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఏ కన్స్ట్రక్షన్ జరిగింది, ఆ తర్వాత లాస్ట్ ఏ కన్స్ట్రక్షన్ జరిగిందని మనకు సీక్వెన్స్ క్రొనలాజికల్ ఆర్డర్లో అడగడం జరుగుతుంది. సో మనకు ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మల్వాలా ప్యాలెస్, ఆ తర్వాత వచ్చేసి ఫలక్నామా ప్యాలెస్, ఆ తర్వాతనేమో అస్మాన్గర్ ప్యాలెస్, ఆ తర్వాత పైగా ప్యాలెస్ అండ్ హిల్ ఫోర్ట్ ప్యాలెస్. సో ఇవి ఏంటంటే సో ఇది ఫస్ట్ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఫలక్నామా ప్యాలెస్, ఆ తర్వాత అస్మాన్గర్ ప్యాలెస్, ఆ తర్వాత పైగా ప్యాలెస్, ఆ తర్వాత హిల్ ఫోర్ట్ ప్యాలెస్. సో మనకు చూసినట్లయితే ఆప్షన్స్ ఏంటంటే ఏ, సి, డి. సో మనకు ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆ తర్వాత కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. A fine Qutub Shahi painting found in Diwani Hafiz belongs to అబ్దుల్ హసన్ తానా షా. సో ఈ ఆప్షన్ అనేది కరెక్టే అన్నమాట. ఆ తర్వాత దిస్ బుక్ కంటైన్ 15 pages ఆఫ్ మినియేచర్ పెయింటింగ్స్. సో ఈ ఆప్షన్ కూడా కరెక్టే అన్నమాట. పెయింటింగ్స్ ఇలిస్ట్రేటింగ్ ద పోర్ట్రేట్స్ ఆఫ్ మహమ్మద్ షా. విచ్ ఆఫ్ ద అబోవ్ స్టేట్మెంట్ ఈస్ ఆర్ కరెక్ట్. సో మనకు ఆప్షన్ ఏ అండ్ బి బోత్ ఆర్ ట్రూ అన్నమాట. సో ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆ తర్వాత మ్యాచ్ ద ఫాలోయింగ్ టెంపుల్స్ విత్ ద ప్లేసెస్ వేర్ దే ఆర్ లొకేటెడ్. సో మనకి ఇక్కడ చూసినట్లయితే ఆప్షన్ ఏ నగరేశ్వర టెంపుల్ వచ్చేసి గంగాపురంలో ఉందన్నమాట. సో మనకు ఆ, ఈ టెంపుల్ నగరేశ్వర టెంపుల్ అనేది గంగాపురంలో ఉంది. ఆ తర్వాత ఎరకేశ్వర టెంపుల్ అనేది నందికంది. ఆ తర్వాత రామేశ్వర టెంపుల్ అనేది పిల్లల మరిలో ఉండడం జరిగింది. ఆ తర్వాత చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఈజ్ ఇన్ సారీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ ఈజ్ ఇన్ వేములవాడ. సో మనకు ఈ ఆప్షన్లు ఏంటంటే 3, 1, 4, 2. సో మనకు 3, 1, 4, 2 ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆ తర్వాత విచ్ కమ్యూనిటీ వాజ్ ఎంగేజ్డ్ ఇన్ మేకింగ్ స్లీవర్స్ ఆఫ్ కాటన్ రెడీ ఫర్ స్పిన్నింగ్. సో ఈ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే దూదేకుల అన్నమాట. ఆ తర్వాత which of the following text provides the earliest reference to వీధి నాటక. సో మనకి ఇది ఏంటంటే నృత రత్నావళి. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఆ తర్వాత చూసినట్లయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. పేరిణి ఇస్ వన్ ఆఫ్ ద డాన్స్ ఫార్మ్స్ క్లాసిఫైడ్ అండర్ మార్గ నృత్య. సో ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ అన్నమాట. అండ్ ఆల్సో ఇట్ వాస్ పర్ఫార్మ్ డ్యూరింగ్ రిలీజియస్ రిచువల్. సో ఈ ఆప్షన్ బి కూడా కరెక్టే. ఆ తర్వాత ఇట్ వాస్ డెవలప్డ్ బై ద లెంకాస్ అండ్ నాయకస్ పొసెసింగ్ మార్షల్ స్కిల్స్. సో ఈ ఆప్షన్ అనేది రాంగ్ అన్నమాట. అండ్ ఆప్షన్ డి వచ్చేసి వీరశైవ ఫాలోవర్స్ స్ప్రెడ్ దిస్ డాన్స్ ఫామ్ ఎట్ పాలంపేట్, హనంకొండ అండ్ వరంగల్. సో ఈ ఆప్షన్ అనేది రైట్. సో మనకు ఏ, బి, డి ఆప్షన్స్ అనేది రైట్ అన్నమాట. సో మనకు ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. తర్వాత చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ ట్రూ. The Deccani culture created by Qutub Shahis was an amalgamation of cultures of native Deccan, North Indian, Turkistan, Arabic and Persia. సో ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ అన్నమాట. అండ్ నెక్స్ట్ ఆప్షన్ బి వచ్చేసి కుతుబ్ షాహీ కోర్ట్ కన్సిస్టెడ్ ఆఫ్ ఫారిన్ ఇమ్మైగ్రెంట్స్ నోన్ యాజ్ హబ్షీస్. సో ఈ ఆప్షన్ అనేది రాంగ్ అన్నమాట. సో మనకు ఓన్లీ ఆప్షన్ ఏ ఇస్ ద
right answer. So option 2 A only is the right answer. ఆ తర్వాత చూసుకున్నట్లయితే భాస్కర రామాయణం వాస్ ఏ కాంపోజిట్ వర్క్ రిటర్న్ బై 5 authors. ఐడెంటిఫై దెమ్. సో మనకు ఆ 5 authors ఎవరంటే మల్లికార్జున భట్ట, కుమార రుద్రదేవ, భాస్కర, పులక్కి భాస్కర అండ్ అయలార్య. సో ఈ ఆప్షన్ 1 ఈస్ ద రైట్ ఆన్సర్. ఆ తర్వాత చూసినట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలసీస్ ఆఫ్ తెలంగాణ ఎయిమ్స్ ఎట్ మేకింగ్ హైదరాబాద్ ద మోస్ట్ ఫేవర్డ్ డెస్టినేషన్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్ అండ్ కామిక్స్ సెక్టార్. సో దీని ఆప్షన్ వచ్చేసి ఇమేజ్ పాలసీ 2016. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి మ్యాచ్ ద ఫాలోయింగ్ స్టేజెస్ ఆఫ్ వాల్యూ చైన్స్ విత్ ద యాక్షన్ ప్రపోజ్డ్ ఇన్ ద గ్రాస్ రూట్ ఇన్నోవేషన్ ఫ్రేమ్వర్క్ ఆఫ్ తెలంగాణ. సో మనకు దీని ఆప్షన్ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ స్టేజ్ వచ్చేసి ఏంటంటే రీచింగ్ అవుట్ టు ద రూరల్ సిటిజన్. సో నెక్స్ట్ వచ్చేసి సెకండ్ ఫేజ్ ఏమో టు స్కౌట్ ఫర్ ఎగ్జిస్టింగ్ గ్రీన్ గ్రాస్ రూట్ ఇన్వెస్టర్స్ అండ్ ఫెసిలిటేట్ ద క్రియేషన్ ఆఫ్ న్యూ గ్రాస్ రూట్ ఇన్వెస్టర్స్. ఆ తర్వాత చూసినట్లయితే థర్డ్ వచ్చేసి హెల్పింగ్ ద ఐడెంటిఫైడ్ ఇన్వెస్టర్స్ టు డెవలప్ దేర్ ప్రోటోటైప్ ఫర్దర్ ఫర్ ద ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్. ఆ తర్వాత ఫోర్త్ స్టేజ్ వచ్చేసి స్కేల్ అప్ ఫండ్ టు హెల్ప్ గ్రో గ్రాస్ రూట్ ఇన్నోవేషన్స్ ఇంటూ మైక్రో అండ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నమాట. సో మనకు ఈ ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 1 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఆ తర్వాత మినిమం ఇన్స్పెక్షన్ అండ్ మాక్సిమం ఫెసిలిటేషన్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పాలసీ ఆఫ్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. సో ఈ ఇన్సెంటివ్ అనేది ఏ పాలసీలో ఉండడం జరిగింది అని ఇక్కడ అడగడం జరుగుతుంది. సో మనకు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పాలసీ 2017లో ఈ ఆబ్జెక్టివ్ అనేది తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత అగ్రికల్చర్ యూనివర్సిటీ మ్యాచ్ ద ఫాలోయింగ్ రిలేటెడ్ టు యూనివర్సిటీస్ ఇన్ తెలంగాణ. సో మనకు అగ్రికల్చర్ యూనివర్సిటీని ప్రొఫెసర్ జయశంకర్ నేమ్ ప్రిఫర్ చేయడం జరిగింది. ఆ తర్వాత హెల్త్ యూనివర్సిటీకి కాళోజీ నారాయణరావు గారి పేరు అనేది ఇవ్వడం జరిగింది అనమాట. ఆ తర్వాత హార్టికల్చర్ యూనివర్సిటీకి కొండ లక్ష్మణ్ గారి పేరు ఇవ్వడం అనేది జరిగింది. సో మనకు ఆప్షన్ వచ్చేసి 4, 3, 2. సో ఆప్షన్ 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసినట్లయితే మనకు మ్యాచ్ ద ఫాలోయింగ్ లేబర్ కోడ్స్ ఫార్ములేటెడ్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా విత్ ద నెంబర్ ఆఫ్ లాస్ అమల్గమేటెడ్ ఇన్ ఇట్. సో మనకు లాస్ ఇచ్చి అందులో ఎన్ని కోడ్స్ ఉన్నాయని అడగడం జరిగింది అనమాట. సో మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే ద కోడ్ ఆఫ్ వేజెస్ 2019 వచ్చేసి 4 కోడ్స్ ఉండడం జరిగింది. దీన్ని మనం లేబర్ కోడ్స్ అని కూడా అనడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే నెక్స్ట్ వచ్చేసి ద ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020 వచ్చేసి మనకు ఓన్లీ 3 కోడ్స్ ఉండడం జరిగింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ద కోడ్ ఆఫ్ సోషల్ సెక్యూరిటీ 2020 వచ్చేసి మనకు మొత్తం 9 కోడ్స్ ఉండడం జరిగింది. ఆ తర్వాత ఆక్యుపేషనల్ సేఫ్టీ హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్ కోడ్ 2020లో 13 కోడ్స్ ఉండడం జరిగింది అనమాట. సో మనకు ఆన్సర్ వచ్చేసి ఏంటంటే 2134 sorry 2143 2143. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఈజ్ ఆర్ కరెక్ట్ ఇన్ రిలేషన్ టు ద డిజేబిలిటీ స్పెసిఫైడ్ ఇన్ ద రైట్స్ ఆఫ్ పర్సన్ విత్ డిసేబిలిటీస్ యాక్ట్ 2016. సో ఆప్షన్ ఏ వచ్చేసి డ్వార్ఫిజం అండ్ సెరిబ్రల్ పాలసీ ఆర్ పార్ట్ ఆఫ్ ఫిజికల్ డిసేబిలిటీ అండర్ దిస్ యాక్ట్. సో ఈ ఆప్షన్ అనేది కరెక్ట్ అన్నమాట. ఆ తర్వాత యాసిడ్ అటాక్ విక్టిమ్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ పర్సన్ విత్ డిజబిలిటీస్ అండర్ దిస్ యాక్ట్. సో ఇవి రెండు కూడా కరెక్ట్ ఆప్షన్సే అన్నమాట. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు డ్వార్ఫిజం అంటే మరుగుజ్జు అంటారు కదా, సో వాళ్ళని ఫిజికల్ డిసేబిలిటీ కింద కేటగిరైజ్ చేయడం జరిగింది. అండ్ నెక్స్ట్ యాసిడ్ అటాక్ కూడా యాసిడ్ అటాక్ అయిన వాళ్ళని కూడా డిసేబిలిటీస్ అండర్ దిస్ ఆ పర్సన్ ని కూడా డిసేబుల్ గా ప్రకటించడం జరిగింది. సో మనకు రెండు ఆప్షన్స్ అనేది ట్రూ కాబట్టి సో బోత్ ఏ అండ్ బి ఆర్ ద రైట్ ఆన్సర్. సో మనకు ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అన్నమాట.
And next, which of the following statements are correct in relation to the Maintenance of Welfare of Parents and Senior Citizen Act 2007? So option A వచ్చేసి Maintenance of Parents and Senior Citizen by children relatives is made obligatory and justiciable through tribunals. సో ఈ ఆప్షన్ అనేది కరెక్టే అన్నమాట. As per the Act, senior citizen means any person being a citizen of India who attained the age of 60 years of above. సో ఈ ఆప్షన్ కూడా కరెక్టే అన్నమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆప్షన్ 3, యాజ్ పర్ ద యాక్ట్ ద స్టేట్ గవర్నమెంట్ షెల్ డిసిగ్నేట్ ద డిస్ట్రిక్ట్ కలెక్టర్ యాజ్ మెయింటెనెన్స్ ఆఫీసర్. సో ఈ ఆప్షన్ కూడా కరెక్ట్. సో మనకు ఆల్ ది త్రీ ఆప్షన్స్ వేర్ ట్రూ. సో ఏబిసి ఆర్ ట్రూ. నెక్స్ట్ చూసినట్లయితే which of the following states are correct in relation to Niti Aayog claims in its discussion paper multidimensional poverty in India since 2005-6? So option A వచ్చేసి approximately 25 crore Indians escaped multidimensional poverty between 2013 to 14 and 2022 to 23. సో ఈ ఆప్షన్ అనేది కరెక్టే అన్నమాట. ఆ తర్వాత ఇట్ క్లెయిమ్స్ దట్ బేస్డ్ ఆన్ ద ఇంటర్పోలేషన్ ఆఫ్ మల్టీడైమెన్షనల్ పావర్టీ ఇండెక్స్ ఎస్టిమేట్స్ బిట్వీన్ 2005 to 6 and 15 to 16. The head count ratio of the year 2013 to 14 was calculated as 29 to 17%. సో ఈ ఆప్షన్ అనేది కరెక్ట్. ఆ తర్వాత Gujarat recorded the largest decline in number of multidimensional poverty index poor between 2013 to 14 and 22 to 23. సో ఈ ఆప్షన్ అనేది రాంగ్ అన్నమాట. సో ఓన్లీ ఏ అండ్ బి ఆర్ ట్రూ. సో మనకు ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే అరేంజ్ ద ఫాలోయింగ్ పాలసీ ఇన్సెంటివ్స్ ఇన్ ఇండియా ఇన్ క్రొనలాజికల్ ఆర్డర్ బేస్డ్ ఆన్ దర్ ఇయర్స్ ఆఫ్ లాంచింగ్. సో మనకు నేను అరేంజ్మెంట్ చెప్తాను. సో దానికి సంబంధించిన ఇయర్స్ అనేది కమెంట్ చేయండి. సో మనకు ఫస్ట్ వచ్చేసి ఇందిరా ఆవాస్ యోజన అనేది రావడం జరిగింది. ఫస్ట్ మనకు ఇందిరా ఆవాస్ యోజన, తర్వాత నేషనల్ స్లమ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఆ తర్వాత ఏంటంటే రాజీవ్ ఆవాస్ యోజన, ఆ తర్వాత ప్రధాన్ మంత్రి ఆవాస్ యోజన హౌసింగ్ ఫర్ ఆల్. సో మనకు ఆప్షన్ వచ్చేసి బిడిఏసి. సో మనకు ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ చూసినట్లయితే అరేంజ్ ద ఫాలోయింగ్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్స్ ఇన్ ద క్రొనలాజికల్ ఆర్డర్ బేస్డ్ ఆన్ ద ఇయర్ ఆఫ్ దేర్ ఫార్మేషన్. సో మనకు ఫస్ట్ వచ్చేసి వెరియార్ ఎల్విన్ కమిటీ అనేది ఫామ్ కావడం జరిగింది. ఆ తర్వాత దేబర్ కమిషన్, ఆ తర్వాత ఎస్సి దుబే కమిషన్, ఆ తర్వాత బురియా కమిటీ అనేది రావడం జరిగిందనమాట. సో మనకు ఈ ఇయర్ ఏ ఇయర్లో ఏ కమిటీ వచ్చిందని కూడా కమెంట్ చేయండి. సో ఆల్రెడీ మీకు సీక్వెన్స్ అనేది చెప్పిన కాబట్టి సో ఇయర్ అనేది కమెంట్ చేయండి. ఇప్పుడు ఎగ్జామ్కే కాదు, ఇవి ఇంకా ముందు వచ్చే ఎగ్జామ్కి కూడా మనకు చాలా అవసరం. సో మనం ఒకసారి ఈ పేపర్ అనేది గట్టిగా చూసుకున్నట్లయితే తర్వాత ఎగ్జామ్కి కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో మనకు ఈ ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిలేటెడ్ టు ద టర్మ్ Kala Kadal. So, చూసినట్లయితే the phenomenon locally referred to as Kala Kadal in Kerala is where the sea surges into the land causing inundation of coastal areas. సో ఈ ఆప్షన్ అనేది ట్రూ అన్నమాట. ఆ తర్వాత దీస్ ఆర్ ఫ్లాష్ ఫ్లడ్స్ ఈవెంట్స్ దట్ టేక్ ప్లేస్ వితౌట్ ఎనీ నోటిసబుల్ అడ్వాన్స్ చేంజెస్ ఇన్ లోకల్ విండ్. సో ఈ ఆప్షన్ అనేది రాంగ్. ఆప్షన్ ఏంటంటే ఓన్లీ ఏ. సో ఆప్షన్ 2 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ప్లీజ్ డూ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. 44th క్వశ్చన్ వచ్చేసి కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ రిగార్డింగ్ ద బ్లాక్ రెగర్ సాయిల్ ఫౌండ్ ఇన్ ఇండియా. సో మనకు ఆప్షన్ ఏ వచ్చేసి బ్లాక్ సాయిల్ ఈజ్ ద థర్డ్ లార్జెస్ట్ సాయిల్ గ్రూప్ ఇన్ ఇండియా. సో ఈ ఆప్షన్ అనేది ట్రూ. ఆ తర్వాత దే గాట్ దేర్ పేరెంట్ మెటీరియల్ ఫ్రమ్ కేంబ్రియన్ పీరియడ్ లావా. సో ఈ ఆప్షన్ కూడా కరెక్టే. అండ్ దే హ్యావ్ హయ్యర్ వాటర్ రిటైనింగ్ కెపాసిటీ. సో ఈ ఆప్షన్ కూడా కరెక్టే అన్నమాట. ఆ తర్వాత దే ఆర్ డెఫిషియంట్ ఇన్
ఐరన్. సో ఈ ఆప్షన్ అనేది రాంగ్, ఎందుకంటే దే ఆర్ నాట్ డెఫిషియంట్ ఇన్ ఐరన్ బట్ దే ఆర్ రిచ్ ఇన్ ఐరన్. సో మనకు ఆప్షన్ ఏ, బి అండ్ సి ఆర్ ట్రూ. సో ఆప్షన్ 1 is the right answer. And next question is 45. Consider the following statement in relation to Tropic of Cancer and Tropic of Capricorn. Option A. In India, Tropic of Cancer passes through the state of Rajasthan. So, ఈ ఆప్షన్ అనేది కరెక్టే. రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్ అండ్ త్రిపుర. సో మనకు ఇది ఒక మినీ క్వశ్చన్ గా ఇంకా వేరే ఎగ్జామ్ లో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఏ ఏ క్వశ్చన్ ఏ ఏ స్టేట్స్ నుంచి ఈ ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్ అనేది పాస్ కావడం జరుగుతుందని అడగొచ్చు. బి వచ్చేసి ద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ పాసెస్ త్రూ ద కంట్రీ బొలివియా. సో ఈ ఆప్షన్ కూడా కరెక్టే, బొలివియా నుంచి పాస్ కావడం జరుగుతుంది. అండ్ ఆల్సో ఇంకా ఏ ఏ కంట్రీ నుంచి ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్ పాస్ అవుతుందో ప్లీజ్ టు కమెంట్. ఆ తర్వాత ద సిటీ ఆఫ్ రియో డి జెనరియో ఈజ్ వన్ ఆఫ్ ద క్లోజెస్ట్ సిటీస్ టు ద ట్రాపిక్ ఆఫ్ క్యాప్రికాన్. సో ఈ ఆప్షన్ కూడా కరెక్టే. అట్లాగే ద సిటీ రియో డి జెనైరో అనేది ఏ కంట్రీలో ఉందో కమెంట్ చేయండి, ఖచ్చితంగా కమెంట్ చేయండి. సో మనకు ఆప్షన్ ఏ ఈస్ ట్రూ, బి ఆల్సో ట్రూ అండ్ సి కూడా ట్రూ అన్నమాట. సో ఏబిసిఆర్ ట్రూ. సో మనకు ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. ఆ తర్వాత the monsoon enters West Bengal and Bangladesh from the southeast instead from the southwest direction. సో ఈ ఆప్షన్ అనేది కరెక్టే అన్నమాట. ఆ తర్వాత అసెషన్, ఈ అసెషన్ అనేది కరెక్ట్. ఆ తర్వాత రీజన్ ద బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ ఆఫ్ మాన్సూన్ విండ్ స్ట్రైక్స్ ద అలంకార్ హిల్స్ అలాంగ్ ద కోస్ట్ ఆఫ్ మయన్మార్. సో ఈ ఆప్షన్ కూడా కరెక్టే అన్నమాట. సో this hill deflects major portion of the above said monsoon wind branch towards the Indian Ocean. సో ఈ రీజన్ కూడా కరెక్టే. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే బోత్ అసెషన్ అండ్ రీజన్స్ ఆర్ ట్రూ. అంటే సో మనకు బట్ ఈ రీజన్ ఏదైతే ఉందో ఈ అసెషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం లేదనమాట. సో ఇది టోటల్ డిఫరెంట్. సో మనకు బోత్ ఏ అండ్ ఆర్ ట్రూ, బట్ R is not the correct explanation of A. So only one is the correct answer. ఆ తర్వాత which of the following is the world's biggest permafrost crater that is thawing due to global climate change? సో వరల్డ్స్ లో బిగ్గెస్ట్ పర్మాఫ్రోస్ట్ అంటే ఎప్పటికీ గడ్డగట్టుకొని ఉండే క్రేటర్. క్రేటర్ అంటే ఏంటంటే ఆ, ఏదైతే కొండల నుంచి లావా వస్తుందో ఆ లావా అంతా ఎరప్ట్ అంటే బయటకు వచ్చేసిన తర్వాత అక్కడ ఒక లేక్ లాంటిది ఫామ్ అవుతుంది అనమాట ఆ హిల్ పైన. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక హిల్ అయితే సో ఇక్కడ నుంచి ఆల్రెడీ లావా రావడం జరిగింది. సో ఈ లావా అంతా బయటకు వచ్చిన తర్వాత సో ఇక్కడ ఒక లేక్ లాంటిది, చిన్న లేక్ లాంటిది ఇక్కడ ఫామ్ కావడం జరుగుతుంది అనమాట ఈ హిల్ టాప్ పైన. దీన్ని క్రేటర్ అని అనడం జరుగుతుంది. సో పర్మాఫ్రోస్ట్ అంటే ఎప్పటికీ గడ్డ కట్టుకొని ఉండే క్రేటర్ అన్నమాట. సో ఇది ఎప్పటికి కూడా పర్మాఫ్రోస్ట్ అంటే ఇప్పటికీ ఫ్రోజన్ స్టేట్ లోనే ఉండడం జరుగుతుంది. సో అది థాయింగ్ అంటే అది కరిగిపోతుంది అనమాట. ఎందుకు? డ్యూ టు గ్లోబల్ క్లైమేట్ చేంజెస్. సో అది ఏ క్రేటర్ అని అడగడం జరుగుతుంది. సో అది బటగాయికా క్రేటర్. ఈ క్రేటర్ రష్యాలో ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్. Bankura, which is in West Bengal, has a prominent silk textile industry. ఆ తర్వాత Devar, which is in Himachal Pradesh, has a prominent woolen textile industry. సో మనకు దీని ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే ట్రూ అన్నమాట. ఆ తర్వాత సెకండ్ ఆప్షన్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి మనకు ఎక్కువ పంజాబ్ లో ఈ ప్రామినెంట్ వులెన్ టెక్స్టైల్స్ ఇండస్ట్రీ అనేది ఉండడం జరిగింది. సో ఈ ఆప్షన్ బి అనేది రాంగ్ అన్నమాట. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్, ఏ ఓన్లీ. ఆ తర్వాత నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ ఏరియాస్. సో ఇక్కడ చూసినట్లయితే రీజన్స్ ఇచ్చి అవి ఏ కంట్రీస్ మధ్యలో ఉన్న డిస్ప్యూటెడ్ టెరిటరీయో అడగడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే లాచిన్ కారిడార్, సో అర్మేనియా అండ్ అజర్బైజాన్. సో ఈ ఆప్షన్ అనేది రైట్. ఆ తర్వాత ఇలేమి ట్రయాంగిల్.
సో ఇది సౌత్ సుడాన్ అండ్ ఇథియోపియా అని ఇవ్వడం జరిగింది. సో ఈ ఆప్షన్ అనేది రాంగ్ అన్నమాట. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈస్వి క్వెయిబో ఇది వెనెజులా అండ్ గుయానా మధ్యలో డిస్ప్యూటెడ్ టెరిటరీగా ఉంచడం జరిగింది. సో ఈ ఆప్షన్ కూడా కరెక్ట్. ఆ తర్వాత హలయాబ్ అండ్ హలయాబ్ ట్రయాంగిల్ వచ్చేసి సుడాన్ అండ్ లిబియా మధ్యలో ఉన్నదన్నమాట ఈ డిస్ప్యూటెడ్ టెరిటరీ. సో ఈ ఆప్షన్ అనేది రాంగ్. అండ్ ఇది కూడా కంట్రీ సారీ మర్చిపోయాను. సౌత్ సుడాన్ కాదు ఇథియోపియానే, బట్ సౌత్ సుడాన్ అండ్ సమ్ అదర్ కంట్రీ ఉంటుంది. సో ఐ రియల్లీ ఫర్గొట్ ఇట్. సో మనకు ఆప్షన్ ఓన్లీ 1 అండ్ సి మాత్రమే కరెక్ట్ అన్నమాట. సో ఏ అండ్ సి మాత్రమే కరెక్ట్. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ యాజ్ పర్ ద మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూవబుల్ ఎనర్జీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాన్యువల్ రిపోర్ట్ 2022-2023. సో మనకు ఆప్షన్ ఏ వచ్చేసి రాజస్థాన్ హ్యాస్ ద లార్జెస్ట్ క్యుములేటివ్ సోలార్ పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఇన్ ద కంట్రీ యాజ్ ఆఫ్ డిసెంబర్ 2022. సో ఈ ఆప్షన్ అనేది అబ్సల్యూట్లీ కరెక్ట్. సో రాజస్థాన్ హ్యాస్ ద లార్జెస్ట్ క్యుములేటివ్ పవర్. సో మనకు ఎక్కువ సోలార్ పవర్ అనేది రాజస్థాన్ స్టేట్ లో ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఆ తర్వాత అక్కడ నుంచే రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి తెలంగాణ హ్యాస్ ద ఫిఫ్త్ లార్జెస్ట్ క్యుములేటివ్ సోలార్ పవర్ ఇన్స్టాల్డ్ కెపాసిటీ ఇన్ ద కంట్రీ యాజ్ ఆఫ్ డిసెంబర్ 2022. సో ఇక్కడ టూ డేటాస్ మనం కన్సిడర్ చేయాలి. సో 2022 అండ్ 2024. సో అకార్డింగ్ టు 2022 యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం అయితే తెలంగాణ యొక్క పొజిషన్ ఏంటంటే ఫిఫ్త్ లార్జెస్ట్. సో ఈ ఆప్షన్ అనేది కరెక్ట్. బట్ అకార్డింగ్ టు 2024 యాన్యువల్ రిపోర్ట్ ప్రకారం అయితే దాని ప్లేస్ అనేది సిక్స్త్ కి పడిపోవడం జరిగిందనమాట. సో సో మనకి ఇక్కడ ఓన్లీ 2022 దాని గురించి అడగడం జరిగింది కాబట్టి సో మనకు ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో బోత్ ఏ అండ్ బి ఆర్ ట్రూ. సో మనకు ఈ ఆప్షన్ ఇప్పటి వరకు అయితే పేపర్ 1లో 50 క్వశ్చన్స్ అనేది కంప్లీట్ కావడం జరిగింది. సో నెక్స్ట్ తెలుగు ఇంగ్లీష్ అండ్ రీజనింగ్ కాకుండా మిగతా 50 క్వశ్చన్స్ పార్ట్ 2లో చేద్దాం అనుకుంటున్నా. సో ప్లీజ్ లైక్ ద వీడియో అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.